శుక్రవారం మనకు శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ ఆకుని రాముల వారికి సమర్పిస్తే చాలండి, మీరు కోరుకుంది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అయితే శ్రీరామనవమి మనకి ఏంటంటే కనుక మార్చి 27 శుక్రవారం తేదీన ఏర్పడుతుంది. ఈ రోజున తప్పకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్ర లేవండి. అలా లేచి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకుని ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక మామిడి తోరణాలు అంటే మామిడి ఆకులను కట్టుకోండి. అనంతరం వచ్చేసి ఇల్లంతా కూడా మీరు ముందుగానే క్లీన్ చేసుకుంటారు కాబట్టి ఈ రోజులో మర్చిపోకుండా ఏంటంటే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు పసుపు నీటితో ఇంటిని క్లీన్ చేయండి. అలా చేసేసిన తర్వాత మీరు ముఖ్యంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. మరీ ముఖ్యంగా ఈ రోజులో ఏంటంటే కనుక పసుపు రంగు పట్టు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి. మన జీవితంలో ఉండే దుఃఖం తొలగిపోతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, పూజ చేసేటప్పుడు మీరు తప్పకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ ఆకును ఏంటంటే కనుక రాముల వారికి సమర్పించండి. మీ కోరికలు తీరటం లేదని బాధపడేవారు, మీరు కుబేరులాగా మారాలనుకునేవాళ్ళు, మీ జీవితం ఏంటంటే కనుక ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకునేవారు ఒక తమలపాకుని తీసుకోండి. తమలపాకు పైన మీరు ఏంటంటే కనుక మీ కోరిక ఏదైతే ఉంటుందో అది రాయండి. మీరు పసుపు పేస్ట్తో కూడా రాసుకోవచ్చు, లేదంటే కుంకుమ పేస్ట్తో కూడా రాయొచ్చు. అలానే కాకుండా గంధంలో చిటికెడంత పసుపుని వేసేసి అందులో 2 చుక్కల అత్తర్ని కలిపి మీరు చక్కగా పేస్ట్ లాగా చేసేసి ఉంగరపు వేలితో కూడా మీరు తమలపాకు మీద రాయొచ్చు అనమాట మీ కోరిక. అలానే కాకుండా కుంకుమలో కూడా యాజ్ ఇట్ ఈస్గా 2 చుక్కల అత్తరు కలిపి నీళ్లు పోసి కూడా మీరు పేస్ట్ లాగా చేసేసి కూడా తమలపాకు మీద మీ కోరిక రాసి రాములవారి పటం ముందు అంటే రాములవారికి ఆకుని సమర్పించి మీరు బలంగా మీ కోరిక కోరుకుంటే 100% జరిగి తీరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసి ఫలితం పొందండి.